శివప్రసాద్ మరింత దూకుడు పెంచారు. నిన్న సీఎం చంద్రబాబు పైనే డైరెక్ట్ అటాక్ ప్రారంభించారు. పూర్తి తిరుగుబాటు ధోరణితో వ్యవహరిస్తున్నారు. నిన్న శివప్రసాద్ చేసిన విమర్శలతో అలర్ట్ అయిన చంద్రబాబు పార్టీ సీనియర్లతో హుటాహుటిన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్వరం మరింత పెంచారు. ఏ తప్పు చేయకపోతే ఒక చీఫ్ మినిస్టర్గా ఉండే పెద్ద ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి అంత టైం అలా వేస్ట్ చేసుకోవడం ఏమన్నా అవసరం ఉందా? అంబేద్కర్ జయంతి రోజున కాస్త సాఫ్ట్ గా విమర్శలు గుప్పించిన శివప్రసాద్ మరింత ధిక్కార ధోరణి ప్రదర్శించారు. ఈ జీవో పెట్టింది ఆయన కాదా? ఆయన జీవో ఆయనే ప్రమాదకరమైన జీవో, ఇది చేస్తే ఆఫీసర్లు జైలుకు పోతారు అని అంటే అదర్ వర్గాలకైతే ఈ జీవో చాలా మంచి జీవో. ఎస్సీలకు వచ్చేటప్పటికి ఇది ప్రభుత్వానికి హాని చేసే జీవో. ఇట్లాంటి హాని చేసే జీవోని ఎందుకు పెట్టాలి స్వామి? కథ క్లైమాక్స్ కి చేరినట్లే కనిపిస్తోంది. శివప్రసాద్ తాడోపేడో తెలుసుకుందామని డిసైడ్ అయినట్లే కనిపిస్తున్నారు. నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేశారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దళితులు సాగు చేస్తున్న హతీరాం బాబా మఠం భూములు క్రమబద్ధీకరణ చేయమని అడగడం నేరమా అని ప్రశ్నించిన శివప్రసాద్ అసలు సంగతి వదిలేసి తనపై బురద చల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు శివప్రసాద్ మరో బాంబు కూడా పేల్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై టీడీపీ ఎంపీలంతా అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఢిల్లీకి వచ్చిన హడావిడిగా దిగడం, హడావిడిగా వెళ్ళిపోవడం, ఇది నేనొక్కడే కాదు, అందరూ ఎంపీలు, ప్రతి ఒక్క ఎంపీని మీరు పిలిపించి అడగండి, వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు సార్. ఫిరాయింపుదారులకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంపైన శివప్రసాద్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలు మారి మంత్రి పదవులు అనుభవిస్తున్న వారు తనపై విమర్శలు చేస్తున్నారంటూ పరోక్షంగా మంత్రి అమర్నాథ్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, దివంగత సీఎం వైఎస్ ఎన్నోసార్లు పిలిచినా కనీసం కలవడానికి కూడా వెళ్లలేదని గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఎందుకు రాలేదు నువ్వు నా దగ్గరికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగాడు. అడిగితే నేను పోయినానా? చంద్రబాబు నాయుడు గారు బాధపడకూడదని రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఆయన దగ్గరికి పోలేదు. ఆయన నాకు చాలా క్లోజ్ రాజశేఖర రెడ్డి. మొత్తానికి తాజా తిరుగుబాటు ఎపిసోడ్ టీడీపీలో కలకలం రేపుతోంది. మంత్రివర్గ విస్తరణ సెగలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయని అనుకుంటే చిత్తూరు ఎంపీ తీరుతో నేతలు కలవరపడుతున్నారు. మరి శివప్రసాద్ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి. అదృష్టం అంటే ఆ అమ్మాయిదే.